ఇంటికి ఏమంటావు? అది మాత్రం కుదరదు అంటావు. నువ్వెందుకు నన్ను అనకుండా అబద్ధం చెప్పా? ఏమిటి పెద్ద అబద్ధం? నా కోసం చెప్పానా, నీ కోసమేగా చెప్పాను. మీ అల్లుడు బాగా డబ్బున్నవాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని చెప్పాను. అది తప్ప? ఏమైనా సరే బిడ్డ పుట్టాడని నువ్వెందుకు అది నేను చెప్పలేదు, సుందరే చెప్పని చెప్పింది. నువ్వే చెప్పారు. నువ్వు నన్ను సార్ అని పిలిచినా సరే గదేం సారు టపాసులకి ఇట్లా బస్సులో వదిలేసినావు? థ్యాంక్స్ సార్. శివకాశికి నేను క్యాలెంట్ వేయడానికి వెళ్ళాను, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అవన్నీ వదిలేస్తే పడిపోతాయి. ఇప్పుడు నువ్వు మా నాన్న దగ్గరికి వచ్చి డబ్బు నల్లుడుగా నటిస్తావా, నటించవా? నటన నేనా చెయ్యను. సరే, నేనే మా నాన్న దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాను. ఏమని? మా అల్లుడు ఎక్కడ అడిగితే శివకాశికి క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్ళాడు, రావడానికి 4 రోజులు అవుతుందని చెప్తాను. వద్దుందా నీకు? ఏ డబ్బున్న పెయింటర్ అయినా క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్తాడా? కరెక్ట్. థాంక్స్ ఫర్ రిమైండింగ్. మిస్టర్ లింగం, వాట్? ఒకవేళ నువ్వు మనసు మార్చుకొని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 మర్చిపోకు. జానకి ఈ అడ్రస్సే కదా రాసింది. అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు. మీరు ఊరుకోండి, అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి. సరే, నువ్వు లింగం? అరే మన అల్లుడే. అల్లుడు మావయ్య. తండ్రి సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. మీరే? నీ చేతులు కాదు, కాళ్ళనుకో. తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో దానికేంటండి, చెయ్యిని కాలుగా అనుకోవడంలో తప్పే ఉంది. నేను కూడా నిద్దట్లో చెయ్యి అనుకుని కాలు కోక్కుంటుంటా. నీది చాలా మంచి మనసు అల్లుడు. పేరు విన్నావా? లింగం. నా తండ్రికే తండ్రి పేరు. మీ తాతగారి పేరు లింగమా? ఈ వేళకోళమే వద్దనేది. సరే వద్దు. అల్లుడు, ఎక్కడ మా గుమ్మడి పండు? గుమ్మడి పండు లగేజ్ లో ఉందేమో. మళ్ళీ వేళకోళ పడుతున్నావే. నా చిట్టి తల్లి గుమ్మడి పండు ఎక్కడా? మీ అమ్మాయి పేరు గుమ్మడి పండ. మీరే తమాషాలు పడుతున్నారు. మీకోసం కారు తీసుకెళ్ళింది కదా. మీరు ఈ రోజు వస్తామని దానికెలా తెలుసు? సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రే కల్లోకి వచ్చి చెప్పింటాడే. ఓ నుంచునే ఉన్నారు, కూర్చోండి. గుమ్మడి పండు వాళ్ళ అమ్మ చనిపోయాడుగా. పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే. ఆవిడ పోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆవిడే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తే ఎంత బాగుండేది. ఏంటండి ఇది? పెద్దాడు గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? మరేమనుకున్నారు? బోలే వాడండి మీరు. ఎంత మంచివాడు అల్లుడు నువ్వు. అల్లుడు, తప్పు చేశాను. ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువై తప్పు చేశారు. మీరు కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా. అమెరికాలో ఇదంతా సహజమే కదా. ఏంటి అమెరికా? మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని జరిగిపోయింది కదా. ఇప్పుడు అవన్నీ తవ్వుకుని ఏం ప్రయోజనం? బిడ్డ ఎక్కడ? మిమ్మల్ని తీసుకురావడానికి కారు తీసుకెళ్ళింది. మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు. అదా, ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు. ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏమిటి అల్లుడు అమెరికా అంటావు? నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది. నాకు నా కొడుకుని చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు జరుగుతుందో అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది. మా తల్లి బోగుదిని 10 రోజులైంది తల్లే. చిల్లర లేదట పోమ్మా. పోతాలే, నువ్వేం చెప్పక్కర్లే.